నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. బెల్లం తయారు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, తక్షణమే తమని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్తలవలస నియోజకవర్గం పొందూరు మండలానికి చెందిన ధర్మపురం గ్రామం ఒకప్పుడు బెల్లం తయారీకి పుట్టింది పేరుగా ఉండేది. ధర్మపురం అంటేనే ప్రతి ఒక్కరికి తీయటి బెల్లం గుర్తుకొచ్చేది. కానీ ఇతర రాష్ట్రాల నుండి బెల్లాన్ని దిగుమతి చేయడంతో బెల్లం రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతులను నిలుపుదల చేసిన నాడే బెల్లం రైతన్నలు రారాజులు కాగలరని బెల్లం తయారీ పరిశ్రమ యాజమాని మొదలవలస పాపారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నుండి అనకాపల్లి, హైదరాబాద్ వంటి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు అయ్యేవని, రైతులకు సరైన గిట్టుబాటు ధర లేక తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొందూరు మండలం ధర్మపురం గ్రామం మాది ఆంధ్రవలస నియోజకవర్గంలో మా పొందూరు మండలం అంటూ ఉన్నది. కనుక ఈరోజు మేము పూర్వం గత 10 సంవత్సరాల క్రితం మా గ్రామంలో సుమారు ఒక 25 కసరాలు రన్నింగ్లో ఉండేవి. ఇప్పుడు వర్షాలతో ఆధారపడినందువల్ల చెరుకు క్రాప్ తగ్గిపోయినందువల్ల లేబర్ ప్రాబ్లం ఎక్కువ సమస్య అయినందువలన మేము కసరాలు తిప్పక నష్టాలతో ఉన్నందువలన కసరాలు అమ్మేసి మూసేసి ఉన్నాము. కనుక మాకు ప్రభుత్వం అంటూ మడ్డువలస ఛానల్ అండి ఒక లింకు ఏర్పడింది. అది పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ప్రభుత్వం ఆదుకొని ఆ ఛానల్ కంప్లీట్ చేసి మా గ్రామానికి అవకాశం కల్పిస్తారని మా గ్రామం తరఫున నేను కోరుకుంటూ ఉన్నాను. పావు 10 కేజీలు దెమ్మ కావాలంటే 10 కేజీలు దెమ్మే, 15 కేజీలు దెమ్మ కావాలంటే 15 కేజీలు దెమ్మే తయారు చేస్తాం. ఏది కాలం తయారు చేస్తాం. కానీ మెయిన్ ఏంటంటే మనకి గిట్టుబాటు గిట్టడం లేదు. మెయిన్ ఈ మడ్డు వలస గడ్డ పూరి చేస్తే రైతన్నోడికి అయితే వాటర్ సప్లై అవుద్ది. రైతన్ని 30 టన్నులు, 40 టన్నులు, 50 టన్నులు మనం చక్కగా కానీ భూమి సత్తు చేస్తే ఒక 60 టన్నుల వరకు కూడా చెరుకు పండడానికి అవకాశాలు ఉంటుంది. రైతు గిట్టుబాటు ధర అవుతుంది. తర్వాత ఈ మాండ్యా ఇవి ఇతర రాష్ట్రాల నుంచి సరుకు రాకంటూ ఉంటే ఈరోజు 60 కొద్ది 70 రూపాయలనే బెల్లం దొరకదు. అక్కడి నుంచి వచ్చి కుమ్మేస్తుంది. వాళ్ళకి 170 టన్నులు, 80 టన్నులు అక్కడ ఎకరా అవుతుంది. వాళ్ళు తెచ్చంతే అక్కడ ఆడిసి ఇక్కడ సాబక తెచ్చేసేస్తారు. మరి మనకు అలా సాబక వేయాలంటే కిట్టడం లేదు. ఎకరా 20 టన్నులు అవుతుంది, 15 టన్నులు అవుతుంది. ఎంతో బాగుంది. వాటర్ ఒగ్గి చేసామంటే 30 టన్నులు. అది విషయం. మరి మాకు కొద్దిగా ఇక్కడ ఈ మడ్డు వలస గడ్డ ఇది పూరిచ్చేసేసి ఈ మడ్డు వలస గడ్డ అనేది పూరిచ్చేస్తే మాకు కొద్ది రైతు అయినడు గిట్టుబాటు ధర ఉంటుంది. మా ఈ మధ్యప్రదేశ్ అంతా ఈ ఇతర దేశాల నుంచి మాకు సరుకు రాకంటే మన రాష్ట్రానికి సరుకు బెల్లం సప్లై చేయకపోతే మన రాష్ట్రమే బాగుపడుతుంది. మా ఊరే కాదు, మన రాష్ట్రమే బాగుపడుతుంది. ఆ సరుకు వచ్చేంత వాళ్ళకి ఎక్కువ గిట్టుబాటు ధర, చెరుకు వాళ్ళకి బాగా పండుతుంది. వాళ్ళు తెచ్చి ఇక్కడ వేసేస్తారు. మనకు గిట్టుబాటు ధర మనకు కిట్టడం లేదు. ప్రధానమైన కారణం ఏంటంటే రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడము. రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడము మెయిన్ ఏంటంటే లేబర్ సమస్య, ప్రధానమైన సమస్య. ఈ చెరుకు పరిశ్రమ, చెరుకు మీద ఆధారపడే ఉప ఉత్పత్తులు, బెల్లం కానీ ఇవన్నీ తయారవడానికి కారణం మూలం అంతా చెరుకే. చెరుకు నుంచి బెల్లము, పంచదార వీటి మీద ఆధారపడి ఎన్నో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. కానీ ప్రధాన కారణం ఏంటంటే లేబర్ సమస్య. మనకు అందడం లేదు. ఈ 40 రూపాయలు, 60 రూపాయలు ఉండి బెల్లమేమో 70 రూపాయలకి వెళ్ళినాం మన ఇతర రాష్ట్రాల సరుకు రాకపోతే. అందుగురిండే ఈ కసరాలు మూతపడి ఒక్క కసరే ఉన్నది ఊర్లో ధర్మపురం గ్రామంలో. ఎన్ని కసరాలు 20-30 కసరాలు ఉండేవి, ఇప్పుడు లేవు. ఈ ఒక్క కసరే ఉన్నది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని